గ్రంథములో నుండి ఈ ఉదయ కాలంలోకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7-8 వచనాలు మనము చదువుకుందాం. నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకునుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగు నీవు చేసినడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కొన్ని కార్యాలు జరగడానికి ఆలస్యం అవుతుంటాయి. దేవుడు తన బలమైన కార్యాలు నెరవేర్చేటప్పుడు మన జీవితంలో కొన్ని అర్హతలు చూస్తాడు. దానికి తగిన విధంగా మనము ఉంటున్నామా అని పరీక్షించి దానికి తగిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చాలా మంది దేవుడు నాకు ఈ విషయంలో కార్యం చేయలేదు, ఈ విషయంలో స్వస్థత ఇవ్వలేదు, ఈ విషయంలో నేను ఇంకా సమస్యల్లో ఉన్నాను అని ఎంత ప్రార్థించినా దేవుడు జవాబు ఇవ్వలేదని చాలాసార్లు సనుగుతుంటారు. దేవుడు అంటున్నాడు, నీకు శీఘ్రముగా దేవుని కార్యాలు జరగాలి, శీఘ్రముగా నీకు మేలు కలగాలి అంటే దేవుడు చెప్తున్నటువంటి కొన్ని క్రియలు మనం చేయగలగాలి. హల్లెలూయా. దేవుడు ప్రతిదానికి ఒక కండిషన్ పెడతాడు. మన జీవితంలో ఏది జరగాలన్నా కొన్ని రూల్స్ అనేవి మనం ఫాలో చేయాలి. ఇప్పుడు మనము భారతీయులుగా ప్రభుత్వం చెప్పేటటువంటి రూల్స్ మనం ఫాలో చేయాలి. అప్పుడే మనము భారతీయులుగా ఉండగలం. అంతేగాని నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, కానీ నేను భారతీయుడిని అంటే భారతదేశం ఒప్పుకోదు. అదేవిధంగా ప్రభువు మన జీవితంలో దేవుని క్రియలు ఆయన చూడాలని కోరుకుంటాడు. తన క్రియలు నువ్వు చేసేవానిగా ఉండాలని ఆశపడతాడు. అవి నీలో కనపడినప్పుడు దానికి తగిన విధంగా నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆహారం కొలిన వానికి నువ్వు పెట్టే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ యొద్దకు అవసరతతో వచ్చిన వ్యక్తికి, నీ యొద్దకు తన పరిస్థితిని, తన సమస్యను తీసుకొని వచ్చే వ్యక్తికి నువ్వు మేలు చేసేవాడిగా ఉండాలి. ఆకలి గొనిన వానికి మనము ఆహారం పెట్టాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. 107వ కీర్తన 9వ వచనంలో ప్రభు ఈ విధంగా చెప్తాడు. 107:9 వచనం, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వాని ప్రాణమును మేలుతో నింపుతాడంట. హల్లెలూయా. ఆకలి గొనిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? మేలుతో నింపేవాడు, మేలు చేసేవాడు. మరి మన జీవితంలో కూడా ఏదో ఒక అవసరత, ఆకలి అనేది అంటే దేనికి అర్థం, దేనికి సూచన అంటే ఏదో ఒక అవసరత. ఆకలి గొన్న బట్టి వానికి మట్టికే కాదు, ఏ అవసరంతో నీ సహాయం కోరి వచ్చినప్పుడు మరి అటువంటి వ్యక్తికి మనము సహాయం చేస్తున్నామా? అట్టి వ్యక్తికి మనము సహాయం చేయువారిగా నీవు నేను ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టాలంట. హల్లెలూయా. అంటే నీ దగ్గర ఉన్న దాన్ని అవసరతలో ఉన్నవానికి ఇచ్చేవారిగా ఉండాలి. నీ దగ్గర ఉన్నది, దేవుడు అంటారు, నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రాన్ని సహాయం చేయమంటాడు.
కాబట్టి నీ దగ్గర ఉన్నది అవసరతలో ఉన్నవానికి పెట్టే అనుభవం, అవసరతలో వాని అవసరతను గ్రహించి సహాయం చేసే అనుభవం మన జీవితాల్లో ప్రభువు కోరుకుంటాడు, ప్రభువు గమనిస్తాడు. హల్లెలూయా. మరి ఆకలి ఉన్న వారికి ఆహారం పెడుతూ నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా మనం ఉండాలంట. హల్లెలూయా. మన రక్త సంబంధి, మన తోడబుట్టినవాడు, మన సొంత బంధువులు, వారికి మనము అవసరతలో వారు వచ్చినప్పుడు మన ముఖం తిప్పక వారికి మనము సహాయం చేసే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చాలా మంది నేను నా జీవితంలో చూశాను, గొప్ప ప్రార్థన చేస్తుంటారు, కానీ రక్త సంబంధికి కీడు చేస్తుంటారు, సొంత వారికి హానికరంగా ప్రవర్తిస్తుంటారు. బయట గొప్ప సాక్ష్యం ఉంటుంది, కానీ సొంత బంధువుల దగ్గర సాక్ష్యం లేకుండా ఉంటారు వాళ్ళ జీవితాలు. సొంత వారికి వారు శత్రువుల్లాగా ప్రవర్తిస్తారు. దేవుడు అంటున్నాడు, నీ రక్త సంబంధికి నువ్వు ముఖం తిప్పేవానిగా ఉన్నట్లయితే నీ జీవితంలో మేలు కలగదు. రక్త సంబంధిని నువ్వు గుర్తించాలి, వారి అవసరతలు ఎరగాలి, వారి పరిస్థితులు, వారి సమస్యలు నువ్వు గమనించాలి. నీ వద్దకు ఒకరి సమస్య గురించిన వార్త వినబడినప్పుడు వారిని ఏ విధంగా ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కనీసం మన వల్ల అయింది, కనీసం ఒక మంచి ఆలోచన, ఒక ఆదరణకరమైన మాట నీ రక్త సంబంధిని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది. కీర్తనకారుడు చెప్తాడు, 38వ కీర్తన 11వ వచనంలో, నా స్నేహితులు నా చెలికాండ్రులు నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరంగా నిలుచున్నారు. కాబట్టి నాకు ఒక తెగులు లేదా ఒక సమస్య వచ్చినప్పుడు నా స్నేహితులు, నా చెలికాండ్రు, బంధువులు ఎక్కడున్నారు? అందరు దూరంగా ఉన్నారు. చాలా మంది బంధువులకి ఎట్లా ఉంటుందంటే, ఎవరికైనా ఒక సమస్య వచ్చిందంటే వెనకజేరి నవ్వుకుంటారు, వెనకజేరి ఆనందిస్తుంటారు. దేవునికి మనం లెక్క చెప్పాలి అనేది మర్చిపోతారు. మనము ఆహారమును ఆకలి కొనిన వారికి పెట్టాలి, మన రక్త సంబంధికి ముఖం తిప్పకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునే వాడిగా ఉండాలంట. దిక్కులేని అనాథలైనటువంటి అవసరతలో నీ వద్దకు వచ్చే వారిని నువ్వు ఏం చేయాలి? దగ్గర చేర్చుకోవాలి. వారికి చేయగలిగిన సహాయం మనం చేయాలి. ఎందుకంటే బీదలను పట్టించుకునేవాడు ఈ లోకంలో ఉండరు. దిక్కులేని వారిని అసలు పట్టించుకోరు. దేవుడు అంటున్నాడు, అటువంటి క్రియలు చేయటకే నేను నిన్ను రక్షించుకున్నాను. మనల్ని ఈ లోకం తోసివేసినప్పుడు, ఈ లోకం గుర్తించినప్పుడు, ఈ లోకంలో మనకు విలువ లేనప్పుడు ప్రభు అయిన యేసు మనకు విలువ తెచ్చాడు, మనల్ని ప్రేమించి హక్కున చేర్చుకున్నాడు. ఈ లోకంలో దేవుని బిడ్డలనే గుర్తింపును మనకిచ్చాడు. మరి అలాంటప్పుడు అటు దిక్కులేని స్థితిలో ఉన్న వారికి మనము ఎటువంటి కార్యాన్ని చేసి వారికి సహాయం చేస్తున్నాం? కీర్తనలు 68వ కీర్తన 5వ వచనంలో దేవుడు అంటాడు, తన పరిశుద్ధాలయం నందు ఉండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్లకు న్యాయకర్త అయి ఉన్నాడని. కాబట్టి ఎవరు లేకుండా అనాథలుగా ఉండే వాళ్ళకి నేను తండ్రి, దిక్కులేని వారికి తండ్రిని నేను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అట్టి దిక్కుమాలిన బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అంట దేవుని వాక్యం 41వ కీర్తన 1వ వచనంలో. వారిని కటాక్షించేవాడు, వాళ్ళకి సహాయం చేసేవారు మనము ధన్యులు. అటు సహాయం చేసినప్పుడు వారు ధన్యుడై ఉంటారంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ విధంగా మనము ఎప్పుడైతే దేవుని క్రియలు చేసేవారిగా ఉంటామో, ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టడం. ఎవరి ఆహారం? నీ ఆహారం.
నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా ఉండడం, దిక్కుమాలిన బీదలను మన ఇంట చేర్చుకోవడం, వస్త్రహీనుడు కనపడినప్పుడు వానికి వస్త్రం ఇవ్వడం, అవసరతలో సరైన వస్త్రాలు లేని వారికి, మరి ఎవరైనా నీ ఎదుకొచ్చి ఒక చీరనో లేదా ఒక డ్రెస్ ఎవరైనా అడుగుతున్నారనుకోండి, వారు నిజమైన అవసరతలో ఉన్నప్పుడు వారికి మనం చెయ్యిని చాచలేనప్పుడు దేవునికి ఆశీర్వాదం మనం ఎలా పొందుకోగలం? యేసు ప్రభువు అంటాడు, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం వెళ్తే, మత్తయి 25వ అధ్యాయము 34 నుంచి మనము చదివినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడంట. చూసారా, కుడివైపు నిలబడిన వారిని చూసి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా తండ్రి చేత దీవించబడ్డారు, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు నేను ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాను, దాన్ని మీరు చేరుకోవాలి, దాన్ని మీరు స్వతంత్రించుకోవాలి, మీ స్వాస్థ్యంగా చేసుకోవాలి అంటాడు. ఆయన అంటున్నాడు 35వ వచనం నుంచి మనం చదివితే 35, 36, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. యేసయ్య అంటాడంట, నాకు ఆకలి వచ్చినప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. మిమ్మల్ని ఎందుకు తండ్రి చేత దీవించబడిన వాళ్ళు అని అంటున్నానంటే, ఎందుకు నా రాజ్యాన్ని నేను మీకు ఇస్తున్నానంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు ఆహారం పెట్టారయ్యా అన్నట్టు అంటున్నాడంట యేసయ్య. హల్లెలూయా. నాకు దాహం వేసినప్పుడు మీరు దాహం తీర్చారయ్యా, నేను ఒంటరిగా ఉంటే, దిక్కులేని వానిగా ఉంటే నన్ను చేర్చుకున్నావయ్యా, దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చావు, నేను రోగిగా ఉంటే నన్ను చూడడానికి వచ్చావు, చెరసాల్లో ఉంటే నా యొద్దకు మీరు వచ్చారు అంటున్నాడంట. నీతిమంతులు అంటారు, ఎప్పుడు ప్రభువా ఇది చేశాం? మరి 37, 38 ఈ వచనాలంతా మేము 39 ఎప్పుడు చేశాం నైనా? మేము ఎప్పుడు ఇచ్చామయ్యా? నీకు వస్త్రాలు ఎప్పుడు ఇచ్చాము? నీ దాహాన్ని ఎప్పుడు తీర్చాము? నువ్వు దిక్కులేని వాడిగా ఎప్పుడున్నావు యేసయ్యా? దిగంబరిగా మేము ఎప్పుడు చూసామయ్యా? మేమెప్పుడు నువ్వు రోగిగా ఉన్నప్పుడు వచ్చాము, చెరసాల్లో నువ్వు ఎప్పుడు ఉన్నావంటే ఆయన అంటున్నాడు 40వ వచనంలో, అందుకు రాజు, ప్రభు అయిన యేసుక్రీస్తు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసిరి గనుక నాకు చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అంటున్నానంట. హల్లెలూయా. అల్పులైన నా సహోదరులలో మీరు ఒక్కరికి చేశారంటే అది నాకు చేసినట్లే. అవసరతలో ఉన్నవానికి, దిక్కులేని వానికి, మరి దాహంతో ఆకలితో మరి జీవిస్తూ, రక్త సంబంధి నీ ఎద్దకు సహాయంకి వచ్చిన, మరి దిక్కులేని వారు నీ ఎద్దకు వచ్చిన వారికి నువ్వు ఒక్కరికి నువ్వు చేసినట్లయితే అది నువ్వు నాకు చేసినట్లే గనుక నువ్వు నా తండ్రి చేత దీవించబడుతున్నావు. నా తండ్రి యొక్క ఆశీర్వాదాలన్నీ నీ మీద ఉంటాయి. లోకం పుట్టినది మొదలుకొని నీ కొరకు నేను ఒక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాను. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నేను ఆహ్వానిస్తున్నాను అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే, లేదా నువ్వు శాశ్వతంగా నివసించే స్థలంలోనికి వెళ్ళాలంటే, నువ్వు చర్చిలో దశమ భాగాలు ఇస్తే వెళ్ళవు. నువ్వు ఇంకేదన్నా సంఘానికి క్రమంగా వచ్చినప్పుడు వెళ్ళవు. ఇంకేదో లోకం కనపడుతున్నట్టు మరి దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువల్ల వెళ్ళవు. దేవుని రాజ్యాన్ని చేరడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టాడు. ఏంటి? అవసరతలు ఉన్న వారి యొక్క అవసరతలు నువ్వు తీర్చాలి, దిక్కులేని వారిని నువ్వు గుర్తించాలి, పేదలకు నువ్వు సహాయం చేయాలి, రక్త సంబంధికి ముఖం తిప్పుకోకూడదు. ఇలాంటి క్రియలు ఎప్పుడైతే నీకు తారసపడతాయి, ఇటువంటి పరిస్థితులు అవసరతలు ఉన్నవారు
నీ యొద్దకు దేవుడు పంపించినప్పుడు ప్రభు ఈ అవకాశాన్ని నాకు ఇస్తున్నాడు అని అందిపుచ్చుకొని అట్టి సహాయాలు నువ్వు ఎప్పుడైతే చేస్తావో మనం ప్రభువుకు చేసినట్లయిన దేవుని వాక్యం చెప్తాడు. దేవునికి సహాయం చేసినట్లు. హల్లెలూయా. నువ్వు అవసరతలో ఉన్న వారికి ఎప్పుడైతే సహాయం చేస్తావో నువ్వు ఆ అవసరతలో ఉన్న వ్యక్తికి కాదు నువ్వు సహాయం చేసేది, అతని రూపంలో వచ్చిన ప్రభువుకు నువ్వు సహాయం చేస్తున్నావు. ఎన్నిసార్లు మనం అవసరతలో అనేకులు ఉన్నప్పుడు తెలిసి కూడా సహాయం చేయకుండా ఉంటాం, ఎరిగి కూడా సమస్యలో ఉన్నాడు అని తెలిసి కూడా మనం పట్టించుకోకుండా ఉంటాం. ఎన్నిసార్లు అవకాశాలు ఉన్నా సహాయము చేయకుండా మన చేతులు వెనక తీసుకొని ఉంటాం. ఇవన్నిటికీ మనం దేవునికి ఒక రోజు లెక్క చెప్పాలి కదా. ఇవన్నీ మన జీవితంలో త్వరగా పొందుకోవాల్సిన మేలులు జరగనీయకుండా ఆపుతాయి. మనం త్వరగా పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు ఆలస్యం చేస్తాయి. నీకు చెయ్యగలిగే అవకాశం ఉండి కూడా మేలు చేసే అవకాశాలు దేవుడు నీ జీవితంలో ఇచ్చి కూడా మనం మేలు చేయకుండా ఉన్నప్పుడు దానికి దేవుడు లెక్క అడుగుతాడు. చూడండి, పేదవాళ్ళు వారికి ఉన్న దాంట్లో అవసరం ఉన్న వారికి సహాయం చేస్తుంటారు, అవసరం ఉన్న వారిని దగ్గరికి చేర్చుకుంటుంటారు. కానీ ధనవంతులను గమనించండి, గేట్ లాక్ చేసి కనీసము ఆ గేట్ దగ్గర కూడా ఎవరు రానియకుండా ప్రొటెక్ట్ చేస్తారు. ఎక్కడైనా పోయేటప్పుడు కూడా మొత్తం డోర్ లాక్స్ కార్లో లాక్ చేసుకొని పోతారు. ఇంకా దేంట్లో ప్రయాణం చేస్తున్నా ఎవరికి కనబడకుండా ఉంటారు. అంటే అందరూ ధనవంతులు ఒకే టైప్ అని నేను చెప్పడం లేదు. చాలా మంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళ హృదయపూర్వకంగా అనేకులకి సహాయం చేసి ధారాళం ఇచ్చే మనసు కలిగిన వారు చాలా మంది కూడా ఉన్నారు. నీవెలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను? మనము అట్టి ప్రభువు యొక్క గుణగణాలు కలిగిన వారంగా ఉంటున్నామా? ప్రభు గుణగణాలు కలిగి ఇతరులకు సహాయం చేసే మంచి మనస్సు మనకుందా? హల్లెలూయా. అది మనం పరీక్షించుకోవాలి. దేవుని యొద్ద నుంచి మేలు పొందుకోవాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్పాడు, క్వాలిటీస్ చెప్పాడు. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళనే దేవుడు ఏం చేస్తాడంట, వారి జీవితాల్లో మేలు చేస్తాడు. ఇప్పుడు యెషయా 58లో అదే మాటలు మనం చదివాం. ఆకలి గురిన వారికి నీ ఆహారం పెట్టి రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా ఉండి దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకుంటూ వస్త్రహీనుడు కనపడినప్పుడు వారి వస్త్రములు ఇవ్వడం. ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన ఇదే అంట. నేను ఉపవాస ప్రార్థనలో ఉంటున్నానని చెప్పని ఉంటూ ఇట్టి క్రియలు మనం చేయలేకుండా మనం ఉన్నప్పుడు దేవుడికి ఇష్టమైన ఉపవాసం మనం ఉంటున్నామా? దేవునికి ఇష్టమైన ప్రార్థనలు మనం చేస్తున్నామా? దేవునికి బాధ పెట్టే ప్రార్థనలు చాలా మంది చేస్తారు. దేవునికి అయిష్టమైనటువంటి ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు. అట్టి ప్రార్థనలు దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? కానీ దేవునికి ఇష్టమైన ఈ ఉపవాసం, అవసరతలో ఉన్న వారిని మరి వెతికి సహాయం చేయడం, మన రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకొని వారికి మేలు చేయడం, అవి చేస్తూ మన ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, అలాగు నీవు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అట్లా నువ్వు ఎప్పుడైతే సహాయము అవసరతలు ఉన్న వారికి నువ్వు చేస్తావో, సూర్యుడు ఏ విధంగా చీకటి పొరలు చీల్చుకొని బయటికి ప్రకాశించడానికి పైకి వస్తాడో, ఆ విధంగా నువ్వు చేసే క్రియలు నిన్ను ప్రకాశింపచేస్తాయి, నీకు ఒక గుర్తింపునిస్తాయి సమాజంలో. హల్లెలూయా. స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. నీకు ఏ విషయంలో స్వస్థత కావాలి, ఏ విషయంలో నీకు విడుదల కావాలి, ఏ అవసరత కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు, ఆ విషయంలో దేవుని కార్యాలు త్వరగా జరుగుతాయంట. హల్లెలూయా.
నీ నీతి నీకు ముందర నడుస్తుంది. నువ్వు చేసినటువంటి నీతి క్రియలు, క్రీస్తు పోలినటువంటి ప్రేమ కార్యాలు, అవి నీకు ముందు నడుస్తాయి. అంటే ఏంటి? ముందు నడవడం అంటే ఏంటి? నిన్ను చూసిన వాళ్ళందరూ గుర్తిస్తారు. నిన్ను చూసిన వాళ్ళంతా నిజంగా దేవుని ప్రేమ కలిగినటువంటి బిడ్డ ఇతను, దేవుని ప్రేమ నీ బిడ్డ కనబరిచింది అంటూ నీ గురించి గొప్పగా జనులు మాట్లాడతారు. హల్లెలూయా. అంతేకాక దేవుని మహిమని సైన్యపు వెనకటి భాగమును కావలి కాస్తాడు. హల్లెలూయా. దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని అన్ని వైపులా కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనొకడు నిద్రపోడని దేవుని వాక్యం చెప్తుంది. అట్టి ఎల్లప్పుడూ నీ మెలకువ కలిగి నిన్ను కాపాడే యేసయ్య నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్ద నుంచి అనేక మేలు కావాలని చాలా మంది ప్రార్థన చేస్తూ 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 ఉంటారు. కానీ జీవితకాలం అంతా వారు ప్రార్థించిన వాళ్ళకి జవాబులు దొరకవు. వాళ్ళ ప్రార్థనలకు జవాబులు రావు. ఎందుకంటే చేయవలసిన పనులు అవకాశం వచ్చినప్పుడు చేయనందువల్ల. మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేయవలసిన క్రియలు మనం ఎప్పుడైతే చేయకుండా ఉంటామో దానికి దేవుడు లెక్క అడుగుతాడు. మనం కొన్నిసార్లు అనుకోవచ్చు, అరే నేను ఎన్నిసార్లు చేసినా కూడా నాకు వారు విరోధంగానే పనిచేస్తున్నానంటే, దేవుడు అంటాడు మనము కీడును మేలు చేత జయించాలంట, కీడును కీడు చేత కాదు. కాబట్టి మేలు చేయడానికి ప్రయత్నం చేయండి, మేలు చేయుటకు సహాయం చేయుటకు ప్రయత్నించండి, ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నించండి. దిక్కుమాలిన వారిని, మరి ఆకలి గురిన వారిని గమనించండి, అవసరతలు ఉన్న వారికి సహాయము చేయండి, రక్త సంబంధిని గుర్తించి వారికి నేను ఏ విధంగా సహాయపడగలను అని ఆలోచించి సహాయం చేయండి. ఇవన్నీ మనం చేసినప్పుడు ఎవరికి చేస్తున్నట్లంట? మనం యేసయ్యకి చేస్తున్నట్లు. యేసయ్య ఒకరోజు నిన్ను చూసినప్పుడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడినవాడా, ఆశీర్వదించబడిన దానా, ఇదిగో నీ కొరకు నా రాజ్యంలో ఒక స్థానాన్ని సిద్ధపరిచి ఉన్నాను, అక్కడికి నువ్వు వచ్చి చేరుకో అంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నిత్య రాజ్యంలోకి మట్టుకు చేర్చడం మట్టుకే కాదు, భూమి మీద నీ వెలుగు ఉదయిస్తుంది, నీ కార్యాలు శీఘ్రముగా నెరవేరుతాయి, నీ చేసే నీతి క్రియలు నీకు సమాజంలో గుర్తింపునిస్తాయి. దేవుని కాపుదల నీకు నీ కుటుంబానికి దేవుడు ఎప్పుడు ఇస్తాడు. హల్లెలూయా. అటు క్రియలు చేసేందుకు మనం త్వరపడదామా? దేవుని యొక్క కృప కొరకు మనము అడుగుదాం. మనలో ఎటువంటి కుతంత్రాలున్నా, ఏ విధమైనటువంటి ఆ మేలు చేయడానికి మనసు రాకపోయినా క్రీస్తు మనస్సును మనం ధరించుకుందాం. దేవా, నీ మనస్సు నాకు ఇవ్వయ్యా, మరి నా శత్రువులు కూడా ప్రేమించగలిగినటువంటి క్రీస్తు యొక్క మనస్సును నా హృదయానికి ఇవ్వు అని దేవుని ప్రేమతో మనం నింపబడదాం. అప్పుడు హృదయపూర్వకంగా మనం సహాయాలు చేస్తాం. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రమయ్యా. నైనా ఈ లోకము నైనా మరి అనేకంగా మోసం చేయి వారితో, మేలు చేసిన వారికి కీడు చేయి వారితో నింపబడింది నాయన. కానీ నైనా నీ వాక్యం చెప్తుంది, నీ శత్రువులకు నువ్వు భోజనం పెట్టాలి, అవసరతలో ఉన్న వారిని నువ్వు గుర్తించాలి, మరి నీ రక్త సంబంధికి నువ్వు సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు వారికి నువ్వు మేలు చేయాలి, కానీ కీడు చేయకూడదు. అయినా ఈ విధంగా మేము ప్రతి ఒక్క అవసరతలు మేము గుర్తించి వారికి మేము మేలు చేసినప్పుడు మాకు ఈ లోకంలో దేవుని యొక్క రక్షణ, స్వస్థత, విడుదల, మరి మా యొక్క వెలుగు క్రియలు ఈ లోకంలో ప్రకాశించటం బట్టికే కాదు, దేవుని యొక్క శాశ్వతమైన ఆశీర్వాదాలు మాకు లభిస్తాయని మీరు సెలవిస్తున్నందుకు స్తోత్రం. అట్టి క్రీస్తు పోలిన జీవితం అయినా ఈ లోకంలో జీవించే కొద్ది కాలం మేము జీవించేందుకు మాకు సహాయం చేయమని, మాలో ఉన్నటువంటి కఠినమైన హృదయాలను మీరు తొలగించి క్రీస్తు ప్రేమతో మా హృదయాలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.